Hello everyone. Friends, Telangana Government Department for Empowerment of Persons with Disabilities, Senior Citizens and Transgender Persons, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఉద్యోగాలకు సంబంధించిన ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. సో ఈ యొక్క ఉద్యోగాలకు కావాల్సిన క్వాలిఫికేషన్ చూస్తే కనుక ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రైన్డ్ టీచర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఈ యొక్క ఉద్యోగాలు అనేవి గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్కూల్, కేటగిరీ ఆఫ్ పోస్ట్ ప్రపోజ్డ్ టు ఎంగేజ్ త్రూ కాంట్రాక్ట్, సబ్జెక్ట్ టు బి కన్సిడర్డ్. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్కూల్స్ చూడండి ఫ్రెండ్స్. గవర్నమెంట్ రెసిడెన్స్ స్కూల్ ఫర్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కరీంనగర్లో. సో ఇక్కడ కేటగిరీ ఆఫ్ పోస్ట్ టీజీటీ అండ్ ఎస్జీబీటీ. సో ఇక్కడ ప్రపోజ్ టు బి ఎంగేజ్ త్రూ ద కాంట్రాక్ట్ అనేవి టీజీటీలో 4 పోస్టులు, ఎస్జీబీటీలో 5 పోస్టులు ఫ్రెండ్స్. ఇక్కడ సబ్జెక్ట్స్ అయితే తెలుగు, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ అండ్ హిందీ. సో నెక్స్ట్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ మహబూబ్ నగర్. సో ఇక్కడ టీజీటీ అండ్ ఎస్జీబీటీ. సో ఇక్కడ టీజీటీలో 4 పోస్టులు, ఎస్జీబీటీలో 5 పోస్టులు. సబ్జెక్ట్స్ మ్యాథ్స్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, హిందీ. సో నెక్స్ట్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ హియరింగ్ హ్యాండిక్యాప్ హైదరాబాద్. సో ఇక్కడ టీజీటీ అండ్ పీఈటీ. సో ఇక్కడ టీజీటీలో 1 పోస్ట్, పీఈటీలో 1 పోస్ట్. సో ఇక్కడ సబ్జెక్ట్స్ వచ్చేసి బయాలజికల్ సైన్స్. సో నెక్స్ట్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ కరీంనగర్, టీజీటీ అండ్ ఎస్జీబీటీ అండ్ పీఈటీ అని ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ టీజీటీలో 4 పోస్టులు, ఎస్జీబీటీలో 3 పోస్టులు, పీఈటీలో 1 పోస్ట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ సబ్జెక్ట్స్ వచ్చేసి బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ అండ్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ అని ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ డెఫ్ మిర్యాలగూడ, నల్గొండ అండ్ డిస్టిక్. సో ఇక్కడ టీజీటీ పోస్టులు వచ్చేసి 3 పోస్టులు ఫ్రెండ్స్. సో ఇక్కడ సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ అండ్ బయాలజికల్ సైన్స్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఎస్జీబీటీ అయితే 3 పోస్టులు ఫ్రెండ్స్. సో ఇక్కడ మొత్తంగా 34 పోస్టులు అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్. సో ఇక్కడ అర్హతలు ఈ పోస్ట్ కోసం సూచించిన సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఒక భారతీయ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిగ్రీ ప్రకారం, అలాగే గుర్తింపు పొందిన సంస్థ నుండి దృష్టి లోపం లేదా వినికిడి లోపం ఉన్న పిల్లలకు బోధించడంలో 1 సంవత్సరం ఉపాధ్యాయ శిక్షణ ధృవీకరణ పత్రం లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలని ఇచ్చారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఎస్జీబీటీ టీచర్స్ అర్హతలు ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి మరియు గుర్తింపు పొందిన సంస్థ నుండి దృష్టి లోపం ఉన్న లేదా వినికిడి లోపం ఉన్న వారికి బోధించడంలో 1 సంవత్సరం శిక్షణ ధృవీకరణ పత్రం లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి. సో నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్. సో ఇక్కడ అర్హతలు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ జారీ చేసిన ఫిజికల్ ఎడ్యుకేషన్లో డిప్లొమా లేదా సర్టిఫికేట్ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ శాలరీ చూస్తే కనుక ఇక్కడ ఫస్ట్ వన్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ రెమ్యునరేషన్ పర్ మంత్ అని ఇచ్చారు ఫ్రెండ్స్, అంటే మంత్లీ శాలరీ. సో ఇక్కడ ఫస్ట్ వన్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి 35,000, ఎస్జీబీటీ టీచర్స్ 30,000, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 30,000 పర్ మంత్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ దృష్టి వికలాంగుల విభాగంలో శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ మరియు సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రైన్డ్ ఎస్జీబీటీ ఉపాధ్యాయుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు కరీంనగర్ మరియు మహబూబ్ నగర్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్లో పనిచేస్తారు. హియరింగ్ వికలాంగులు విభాగంలో టీజీటీ, ఎస్జీబీటీ మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పీఈటీ పోస్టులకు ఎంపికైన వారు కరీంనగర్, మిర్యాలగూడ మరియు హైదరాబాద్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ హియరింగ్ హ్యాండిక్యాప్స్లో పనిచేస్తారని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఎవరైతే అభ్యర్థులు
ఈ యొక్క పోస్ట్స్కి ఇంట్రెస్టెడ్ అండ్ అర్హత కలిగి ఉన్నారో ఇక్కడ ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేశాక ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒక సింగిల్ పీడిఎఫ్ రూపంలో ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి ఈమెయిల్ ద్వారా పంపించాలి ఫ్రెండ్స్.